యేసయ్యా 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 యేసయ్యా. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. దేవుని ప్రియ సంగమా, మరొకసారి ఈ విధంగా మేము కలుసుకుంటూ దేవుడు ఇచ్చిన సమయం బట్టిన దేవుని స్తోత్రం అని చెల్లించినాం. అందరు క్షేమంగా ఉన్నారు కదా. అందరు మరొకసారి ఈ విధంగా కలిసినందుకు దేవునికి అనేక స్తోత్రాలు చెప్తున్నాను. మరి మన ఇంతవరకు మన కాచి కాపాడి అన్నిటి నుంచి మనల్ని తప్పించిన దేవుడు స్తుతింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరి ఒకసారి ప్రభా ఈ ప్రాతకాల సమయంన ప్రభా నీ పునరుత్థాన దినంన నేను స్తుతించి కనపరచులకు ఇచ్చిన సమయం బట్టి నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరు కూడుదురో వారి మధ్యన ఉంటాయని చెప్పిన దేవా నీకు స్తోత్రం. ఈ విధంగా మేము కూడగలిగినాం తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి ఈ అంత కూడిక అంతట్లో ప్రభా మీ అధ్యక్షతో మనం నడిపించగలిగి వచ్చినాం. రాత్రి అంతా ఏమాతున్నారు, సుఖ నిద్ర అనుగ్రహించినారు. ఒక దినం అనుగ్రహించి సజీవ లెక్కలో చేర్చినందుకు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం. కాబట్టి ఈ కార్యక్రమం అంతట్లో మీరు నడిపించగలక మా ప్రభును యేసుక్రీస్తు పేట అక్కడికి వచ్చినాం తండ్రి. ఆమెన్. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసెద స్మరణం. హృదయాత్మతో గృహజానమే పలికించే పెదవిని స్వరాలాపం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసెద స్మరణం. కనుల పండుగ కనబడే నాథుడు, వీనుల విందుగా వినపడే నాదం. కనుల పండుగ కనబడే నాథుడు, వీనుల విందుగా వినబడే నాదం. ప్రియముగా నాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం. ప్రభువరములతో జయమౌ ప్రగతం ప్రభునామం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసెద స్మరణం.
నీకు ముందుగా నడచదనేనని నీతి బంధువై నడిపెను యేసు. నీకు ముందుగా నడిచదనేనని నీతి బంధువై నడిపెను యేసు. మార్గము నేనే, జీవము నేనే, సత్యము నేనని పలికిన యేసే శరణం శరణం శుభచరణం. ప్రభు యేసు నామమే శరణం. దినమెల్ల చేసెద స్మరణం. రాతి గుండెను కరిగించగనే కాంతి గుండెలో వెలిగించెనుగా. రాతి గుండెను కరిగించగనే కాంతి గుండెలో వెలిగించెనుగా. ఉదయించెను నా యేసు ప్రభావం, హృదయపు గానం యేసుని నామం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం. ప్రభు యేసు నామమే శరణం. దినమెల్ల చేసెద స్మరణం. హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం. ప్రభు యేసు నామమే శరణం. దినమెల్ల చేసిన స్మరణం.
గలది నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మరొక మంచి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని మనం అందరం కూడా ఎంతైనా స్తుతించవలసిన వారమేనాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం అందించడానికి నన్ను ఆహ్వానించినటువంటి మన యొక్క ప్రియులు పెద్దలు పాస్టర్ గారు అరుణ్ దాసన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాలంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభువా కాపాడి సంరక్షించినటువంటి మరి విధానం అంతటిని బట్టి స్తుతించుకుంటున్నాం. మా చుట్టూ ఎంతో భయానకమైన పరిస్థితులు ప్రభువా ఉంటూ ఉన్నాయి. మరి ఇటువంటి అనిశ్చిత పరిస్థితులలో దేవా నీ కృప మమ్మల్ని ఆవరించున్న దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మరి యొక్క ఆదివారం, నూతన మాసములో ఈ మొదటి ఆదివారం అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వినగలిగినటువంటి చెవులు, గ్రహించగల మనస్సు మాకందరికీ అనుగ్రహించమని, నీ వాక్యం అందించడానికి బలహీనమైనటువంటి నన్ను నీ ఆత్మ చేత అభిషేకించి మా అందరికీ అవసరమైన నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచమని, ఆదరించమని, బలపరచమని, హెచ్చరించమని ప్రభా, అవసరమైతే నీ వాక్యం చేత మమ్మల్ని గద్దించి ప్రభా సరైన మార్గంలో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినగా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ దగ్గర అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయనుకుంటున్నాను. బైబిల్స్ని మనం ఓపెన్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాలం ముందు మరి కొద్ది విషయాలు ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 37వ కీర్తనలో దైవ సేవకుడైనటువంటి దావీదు పలికినటువంటి మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. తను అన్నటువంటి ఒక మాట 5వ వచనము, దానికి మునుపు 4వ వచనం కూడా చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును. తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నేర్చుకుని వాణ్ణి చూచి వ్యసనపడకుము. చదవబడినటువంటి ఈ వాక్యంలో నుంచి ధ్యానాంశముగా యెహోవాను బట్టి సంతోషించుట అనే అంశం మీద ఈ ఉదయకాలం కొన్ని విషయాల దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం. యెహోవాను బట్టి సంతోషించుట. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దేవుని బట్టి సంతోషించటం లేకపోతే ఆనందించటం. ఇంగ్లీష్లో 2 పదాలు వాడబడ్డాయి, డిలైట్ ఆర్ రిజాయిస్. దేవునిని బట్టి సంతోషించటం, దేవుని బట్టి ఆనందించటం. ఈ ఆత్మీయ సత్యము మన జీవితాలకు ఎంతైనా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఇదే కీర్తన గ్రంథంలో 21వ కీర్తన మనం చూసినట్లయితే మరి దేవుని బట్టి సంతోషించడం కాకుండా కొంతమంది వేటిని బట్టి సంతోషిస్తారు, అతిశయపడతారు. మనం చూద్దాం. కీర్తన 27వ వచనం, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. 2 రకాలైనటువంటి వారిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బట్టి సంతోషించేటువంటి వారు, అలాగే లోకంలో ఉన్నటువంటి వారి ఆస్తిపాస్తులను బట్టి, ఆధిక్యతలను బట్టి
వనరులను బట్టి ఆనందించేటువంటి వారు, అతిశయించేటువంటి వారు, లేకపోతే గర్వించేటువంటి వారు ఉన్నారు. మరి ఎవరైతే యెహోవాను బట్టి సంతోషిస్తారో, యెహోవాను బట్టి ఆనందిస్తారో వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు అక్కడ మనం చూస్తున్నాం. అలాగే లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయపడేటువంటి వారికి కలిగేటువంటి నష్టాలు అక్కడ మనం చూస్తాం. మొదటిగా మరి దేవుని బట్టి ఎవరైతే సంతోషిస్తారో వారికి కలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏమంటే, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎంత గొప్ప వాగ్దానం కదా. మన హృదయంలో అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఆశలు ఉంటాయి, అనేక రకాలైన కళలు మనం కంటూ ఉంటాం. మన విషయంలో కానీ, మరి కుటుంబముగా ఉంటే మన కుటుంబ విషయంలో కానీ, దేవుడు మనకి ప్రేమించి అనుగ్రహించినటువంటి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కానీ ఎన్నో కలలు కంటూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే వాటి యొక్క నెరవేర్పు అనేటువంటిది మరి మొదటిగా ప్రాథమికంగా దేవుని మీద ఆధారపడి ఉంటుంది. మన వంతు పని మనం చేయాలి. ఒక పనిని, ఒక ఆశీర్వాదాన్ని మనము కోరుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మన వంతు పనిని మనం చేయాలి. ఉదాహరణకి ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, పాస్ అవ్వాలని ఎవరైనా ఆశపడతారు, ఫెయిల్ అవ్వాలని ఎవరు కోరుకోరు కదా. మరి పాస్ అవ్వాలనే ఆశ, కోరిక ఉంటే సరిపోదు కదా. దానికి తగ్గట్టుగా ఆ స్టూడెంట్ కష్టపడి చదవాలి, డిసిప్లిన్ చేసుకోవాలి, మరి టీచర్స్ చెప్పేటువంటి జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది, వర్చువల్ క్లాసెస్ అయిపోయినాయి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పాండమిక్ పరిస్థితులను బట్టి. కనుక ఇంకా ఎక్కువ శ్రద్ధ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. మనల్ని కాన్సన్ట్రేషన్ చేసి చదివినప్పుడు కొన్ని చోట్ల ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఏదేమైనప్పటికీ అంతిమంగా మనము ఒక క్లాస్ పాస్ అయ్యి ముందుకు వెళ్ళాలి అంటే మన వంతు పనిని మనం చేయాలి. జీవితంలో కూడా అంతే. ఏదైనా సాధించాలని, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య బిడ్డలు క్షేమం ఉండాలని ఏ కుటుంబ యజమానైనా ఆశపడతాడు. అయితే ఆశపడితే సరిపోదు కదా, దానికి తగ్గట్టుగా అతడు కష్టపడాలి, ప్రయాసపడాలి. అప్పుడే అక్కర్ల అవసరాలు తీరుతాయి, వాంఛలు అనేవి నెరవేరుతాయి. అయితే వాటికి పైగా దేవుని బిడ్డలుగా మరొక కోణం మనకుంది. ఏంటంటే, మన ప్రయత్నానికి పైగా దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క అనుగ్రహం కావాలి, అన్నిటికన్నా మించి దేవుని యొక్క చిత్తము కావాలి. ఆశపడిందల్లా దేవుడు ఇవ్వడు కదా. అయితే ఆశపడిందల్లా దేవుడు ఇస్తానని ఇక్కడ అంటున్నాడంటే, మనం ఆశపడేవి ఎలాంటివి అనేది ఒక అంశం. ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారో, దేవుని బట్టి అతిశయిస్తారో, దేవుని బట్టి ఆనందిస్తారో, వారి కోరికలు వేరుగా ఉంటాయి, వారి ఆశలు వేరుగా ఉంటాయి, వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి, వారి తలంపులు వేరుగా ఉంటాయి. వారు పడేటువంటి ప్రయాస కూడా గాలికి ప్రయాసపడినట్టు ఉండదు. వాళ్ళు లాభము కొరకు కష్టపడతారు, ప్రయోజనకరమైన వాటిని చేపడతారు, దేవుని దృష్టికి మరి అంగీకారమైన వాటినే అడుగుతారు. ఎందుకంటే ప్రాథమికంగా బేసికల్గా అటు వారు దేవుని బట్టి సంతోషించేవారు. ఇక్కడ లార్జర్ కాంటెక్స్ట్ సందర్భం చూసినట్లయితే 37వ కీర్తనలో చెడ్డవారు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, మరో ప్రక్క దేవుని కొరకు కనిపెట్టుకునే వారు ఉన్నారు, దీనులైనటువంటి వారు ఉన్నారు, ఒక పక్క భక్తిహీనులైన వారు ఉన్నారు, మరో ప్రక్క నీతిమంతులైన వారు ఉన్నారు.
మరి ఈ రెండు వైపులా ఉన్నటువంటి వారి జీవితాలను పరిశీలించినప్పుడు ఇక్కడ కీర్తనకారుడు కొంతమందిని ఉద్దేశించి ఈ కీర్తన రాస్తున్నాడు. ఎవరిని ఉద్దేశించి అంటే, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము. చెడ్డవారిని చూచి వ్యసన పడేటువంటి వారిని ఉద్దేశించి కీర్తన రాస్తున్నాడు. దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకుము. చెడ్డవాళ్ళని చూచి ఎందుకు వ్యసన పడడము? వ్యసన పడటం అంటే అర్థమైన మాటలు చెప్పాలంటే అసూయపడడం. చెడ్డవాళ్ళని చూచి అసూయపడడం ఏంటి? ఎందుకనంటే 2వ వచనంలో వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. నీవైతే యెహోవా యందు నమ్మకి ఉంచు అంటున్నాడు. ఏమిటి మాటలను ఆలోచన చేసినట్లయితే దీనికి అనుబంధంగా ఉన్నటువంటి మరో కీర్తన మనం చదవాలి. ఇది 37వ కీర్తన కదా. 37ని తిరగ రాస్తే అంటే 7ని ముందు పెట్టి 3ని తర్వాత పెడితే 73వ కీర్తన అవుతుంది. ఆ 73వ కీర్తనలో చూసినట్లయితే దేవుణ్ణి ఎరగనటువంటి వారు, చెడ్డవారు, వారికి కలిగినటువంటి పరిస్థితి గురించి అక్కడ ఉంది. ఆ పరిస్థితి చూచినప్పుడు నీతిమంతులైన వారు, దేవుని కొరకు కనిపెట్టుకునేవారు అసూయపడేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకనంటే 73వ కీర్తనకు వద్దాం మనం. వచ్చినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడే ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. అంటే దేవుని యొద్ద నుండి తొలగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే 3వ వచనంలో భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. భక్తిహీనుల క్షేమము అంటే భక్తిహీనులైన వారికి కూడా క్షేమం కలుగుతుందన్నమాట. అది చూచినప్పుడు దేవుని ఎరిగినటువంటి నీతిమంతుడైన వాడు వ్యసన పడుతున్నాడు. ఎందుకనంటే, అరే నేను దేవుని ఎరిగినటువంటి వాడని, అతడు దేవుని ఎరగనటువంటి వాడు, దుష్టుడైనటువంటి వాడు, అతడు క్షేమంగా ఉన్నాడు. ఎటువంటి క్షేమం అతనికి? 4వ వచనంలో మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రం వలె వారు బలాత్కారము ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడును గురించి వారు గర్వముగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుదురు. ఇంకా భయంకరమైన మాటల కింద ఉన్నాయి. 10వ వచనంలో వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయదు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకుందరు. ఇంత మరి భయానకమైనటువంటి ఆత్మీయ పరిస్థితి, దేవునికి పూర్తిగా దూరమైనటువంటి పరిస్థితి. అంతేకాదు దేవుణ్ణే హేళన చేసేటువంటి పరిస్థితి. దేవుడు ఏం చూస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నాడు ఆయన? అసలు ఆయనకి తెలివి ఉందా? అంత మరి తెగించి దేవుని ప్రశ్నిస్తున్నారు. అంటే చూడండి, వాళ్ళ గర్వం, అహంకారము ఎంత ఎత్తులోకి వెళ్ళిపోయిందో. ఎందుకంటే వారికి మరణం లేదంట, యాతనలు లేవు, ఇతరులకు పుట్టినట్టు వాళ్ళకి తెగులు కలగట్లేదు. ఇప్పుడు మనం భయంకరమైన తెగులు మధ్యలో మనం ఉన్నాం కదా. దేవుని ఎరగిన వారు బహుశా చాలా మంది చనిపోతున్నారు, కానీ మేము బాగానే ఉన్నాం, మాకేమీ పర్లేదు, మేము క్షేమంగా ఉన్నామని చెప్పి గర్విస్తున్నారేమో అటువంటి వారు కొంతమంది. ఇది ఇటు వారు భక్తిహీనటువంటి వారు వీరు. అంతేకాదు వీరు ధనవృద్ధి చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి కలుగుతున్నటువంటి ఆ క్షేమాన్ని చూచినప్పుడు
నీతిమంతుడైన వాడు, దేవుని కొరకు కనిపెట్టుకున్నవాడు, దేవుని మీద ఆధారపడినటువంటి మరి దేవుని బిడ్డ అతి మత్సరపడేటువంటి పరిస్థితి, అసూయ చెందే పరిస్థితి వస్తున్నదట. ఎందుకనంటే దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలకు ఉన్న పరిస్థితి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. 14 వచ్చిన దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. అక్కడేమో దేవుని ఎరగనటువంటి వాడికి మరణంలో యాతనలు లేవు, పుష్టిగా ఉన్నాడు, ఇబ్బందులు లేవు, తెగులు పుట్టట్లు లేదు, గర్వాన్ని కంఠహారంగా పెట్టుకొని మరి దేవుని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు, ధనవృద్ధి చేసుకుంటున్నారు. కానీ దేవుని ఎరిగినటువంటి దైవ సేవకుడు, దేవుని బిడ్డ దినమంతా బాధ కలుగుతుందట, ప్రతి ఉదయమున శిక్ష వస్తుందట. ఇటువంటి మరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ కీర్తనలో ముందుకు వెళ్ళినట్లయితే అసలు వీళ్ళ సంగతి ఏంటో తెలుసుకోవాలి అని దేవుని మందిరానికి వెళ్ళాడట. 16 వచనం. ఆయనను దీన్ని తెలుసుకున్నామని నేను ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఇక మనసులో వ్యసనం కలుగుతూ ఉంది. 37వ కీర్తనలో అన్నట్టు మరి వాళ్ళు పచ్చగా ఉండి ఫలిస్తూ ఉంటే చాలా వ్యసనం కలుగుతూ ఉంది. ఇక దేవుని సన్నిధికి దూరమైపోయేటువంటి పరిస్థితి, కాలు జారిపోయేటువంటి పరిస్థితి, విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితి ఈ దేవుని బిడ్డకు, దేవుని సేవకునికి వచ్చిందట. మరి అటువంటి పరిస్థితుల్లో తను చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వారి అంతం గురించి ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానించటం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూచి వాక్యపు వెలుగులో దేవుని ఎరిగినటువంటి వారి జీవితం ఎలా ఉంటుంది, దేవుని ఎరగని వారి జీవితం ఎలా ఉంటుంది, దేవుని బట్టి సంతోషించే వారు ఎలా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దేవుని ఎరగనటువంటి వారు ఎలా ఉంటారు, వారి భవిష్యత్తు ఎలా ఉంటాయి అని స్పష్టంగా అన్ని కూడా తెలుసుకుంటున్నాడు. వాళ్ళు కలిగే పరిస్థితి ఏంటంటే నిశ్చయముగా నీవు వారిని కాళ్ళు జారు చోటునే ఉంచి ఉన్నావు. 73వ కీర్తన 18వ వచనం చూస్తున్నాం. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. 19వ వచనంలో క్షణమాత్రములోనే వారు పాడైపోతురు, మహాభయము చేత వారు కడమట్టు నశించిపోతురు. అందుకే 30వ కీర్తన కూడా అంటున్నాడు, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. ఆకుకూర తెచ్చుకుంటాం మనం, ఆ మార్కెట్కి వెళ్ళి కొన్నప్పుడు మంచిగా కనపడుతుంది. ఎండాకాలం అనుకో, ఇంటికి తీసుకొచ్చి కాసేపు అక్కడ పెట్టి ఒక అరగంట గంట వచ్చేలోపు కూర వాడిపోతుంది. భక్తిహీన జీవితాలు కూడా అంతే అంటున్నాడు దేవుడు. చూడటానికి పచ్చగా కనబడుతున్నారు, అందంగా కనబడుతున్నారు, కానీ గడ్డి ఎలా ఎండిపోతుందో, పచ్చని కూర ఎలా వాడిపోతుందో వారి జీవితాలు కూడా అలా ఉండిపోతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి నేర్పేటువంటి సత్యం ఏంటంటే మనము దేవుని బట్టి ఆనందించాలి. ఎందుకనంటే ఎవరైతే దేవుని బట్టి ఆనందిస్తారో వారి కలిగేటువంటి ఆశీర్వాదం మొట్టమొదటిగా మనం చూసాం, హృదయ వాంఛలు నెరవేరుతాయి. అంతేకాదు 9వ వచనంలో కీడు చేవారు నిర్మూలమగుదురు. 37వ అధ్యాయంలో 37వ కీర్తనలో యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. దేశమును స్వతంత్రించుకోడు. దేశాన్ని మనం ఎలా స్వతంత్రించుకుంటాం? దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు. ఈ లోకాన్ని స్వతంత్రించుకునే వారందరూ కూడా ఎటువంటి వారు మనం చూస్తాం. నీతి న్యాయాలతో బ్రతికినటువంటి వారు మరి దేశాన్ని స్వతంత్రించుకోవడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ బహుశా నాకు అనిపిస్తుంది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి దేశము ఈ లోక సంబంధమైన దేశం కాదేమో.
ఎందుకంటే 16 వచనంలో ఏమందంటే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. భక్తిహీనులైనటువంటి వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ కలిమే కానివ్వండి, అది ఇహలోకపరమైనటువంటిది. వాళ్ళకున్న దానికన్నా శ్రేష్టమైనది మనకుంది. అదేంటంటే దేవుని యొక్క రాజ్యం. దేవుని యొక్క రాజ్యం. ఈ లోకంలో స్థలము మనకి లేకపోవచ్చు ఒకవేళ, కానీ పరలోక రాజ్యంలో స్థలం ఉన్నది. అందుకే శ్లోకం అంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం, మీ హృదయములను కలవరపడనీకుడి, నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ద ఉండలాగానే మిమ్మల్ని తీసుకుని వెళ్తానంటున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రభు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని బట్టి మనము ఆనందించాలి. అందుకే 29వ వచనంలో కూడా అదే అంటున్నాడు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. మనం భూమి సంపాదించుకుంటే ఈ లోకంలో నిత్యం ఉంటామా మనం? కాబట్టి ఇక్కడ ఈ భూమిని స్వతంత్రించుకోవడం అనేటువంటి మాట ఇహలోకపరమైన భూమి కాదు, ఇది పర సంబంధమైన భూమి, పరలోకము. సెలవులో ఆ దొంగత అంటున్నాడు కదా, నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉంటావు. ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉంటాము. అక్కడ మరి ఉండేటువంటి ఆ జీవితము, అది నిత్య జీవితం. అది దట్ వుడ్ బి అన్ ఇటర్నల్ లైఫ్. అందుకే అంటున్నాడు, వారు దానిలో నిత్యము నివసించెదరు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మరి మనము దేవుని బట్టి సంతోషించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి మనం దేవుని బిడ్డలుగా దేనిని బట్టి సంతోషిస్తున్నాం? కీర్తన 20లో చూచినట్లుగా కొందరైతే తమ గుర్రాలు, తమ రథాలను బట్టి అతిశయిస్తారు, గర్విస్తారు, సంతోషిస్తారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి సంతోషించాలి. ఎందుకంటే ఆయన ఎంత నిత్యమైన వాడు. ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన్ని బట్టి సంతోషించినప్పుడు ఆ నిత్యత్వంలో మనకు కూడా పాలు కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయించడం అంటే సన్హరీబు జ్ఞాపకం వస్తాడు మనకి. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ సన్హరీబు, అతని యొక్క సైన్యము, బలమైనటువంటి సైన్యము, వాళ్ళు ఎంతగా అతిశయిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు అనేకమైన వాటిని జయించారు వారు. సన్హరీబు అంటే అషూరు మరి దేశమానికి రాజు. నినివే మహాపట్టణం వాళ్ళ యొక్క ముఖ్య పట్టణం. వారు మరి దానికి ముందు, వారు రాజ్యానికి రావడానికి ముందున్నటువంటి బబులోను సామ్రాజ్యం అంతటిని కూడా వాళ్ళు చేజెక్కించుకొని బబులోను మహాపట్నం అంతటిని కూడా సమూలముగా నాశనం చేసేస్తారు. ఆ విధముగా ఆ ప్రాంతాలన్నిటినీ కూడా తమ అధీనంలోకి తీసుకుంటారు. వాళ్ళ గర్వము ఏంటంటే వాళ్ళకున్నటువంటి బలము, వాళ్ళ సైన్యం, వాళ్ళ రథాలు, వాళ్ళకున్నటువంటి ఆయుధ బలం, వాటన్నిటిని బట్టి గర్విస్తూ యెరూషలేము మీద కూడా దండెత్తి వస్తారు. చూద్దాం, ఆ యొక్క మాట చూద్దాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం చూద్దాం. దయచేసి బైబిల్ తీయండి. 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయు ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపాను. అతడు
అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడే తన దేశమునకు తిరిగిపోయాను. యెరూషలేము చుట్టూ కూడా ముట్టడి దెబ్బ వేసి మరి ఇశ్రాయేలును దూషించడమే కాదు కానీ ఇశ్రాయేలు దేవుణ్ణి కూడా వీళ్ళు దూషిస్తారు. అతడు పంపినటువంటి అతని యొక్క అధికారి అక్కడికి వచ్చి, సెన్హెరీబు యొక్క అధికారి ఎంతో అతన్ని దూషించినట్లు మనం పై వచనాల్లో చూస్తాం. ఎందుకు ఆ విధంగా వాళ్ళు దూషించారంటే వాళ్ళకున్నటువంటి బలము, వాళ్ళకున్నటువంటి అధికారం, వాళ్ళకున్న పరాక్రమశాలులు, దాన్ని బట్టి వాళ్ళు గర్వించిన పరిస్థితి. కానీ ఆ సమయంలో మరి హిజ్కియా రాజు అలాగే యెషయా ప్రవక్త వాళ్ళు దేవుని తట్టు చూశారు. మరి 73వ కీర్తన కూడా మనం చూసాం. తన హృదయంలో కలవరం కలిగినప్పుడు, విశ్వాసంలో నుండి తొలగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కీర్తనకారు అక్కడ ఆసాపు రాశాడు ఆ కీర్తన. దేవుని మందిరంలోనికి వెళ్ళినట్లుగా ఇక్కడ రాజు అలాగే ప్రవక్త దేవుని తట్టు చూస్తూ ఉన్నారు. వాళ్ళు రాసి పంపినటువంటి ఆ భయంకరమైన దూషణ పత్రికలు దేవుని సందులకు తీసుకుని వెళ్ళి పెట్టి హిజ్కియా రాజు ప్రార్థన చేస్తాడు. మరి అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వారి యొక్క పరాక్రమశాలులందరినీ నాశనం చేశాడు. దేవుడు ఒక దూతను పంపిస్తాడు. మరి మరొక చోట వ్రాయబడింది ఏమనంటే, రాజుల గ్రంథములో 180,000 మందిని దేవుడు ఒక్క రాత్రిలోనే దేవుడు హతం చేస్తాడు. ఒక్క రాత్రిలోనే. మరటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అష్షూరు రాజు సిగ్గుపడి తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. అతడు అయిపోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. తన సొంత కుమారులే అతన్ని చంపేసేసి వాళ్ళు పారిపోయినట్లు మనం చూస్తాం అక్కడ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బట్టి మనము అతిశయించాలి, దేవుని బట్టి సంతోషించాలి, ఆయనను కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఆనందించాలి. అంతేగాని లోకంలో ఉన్న వాటిని బట్టి, నీ ఉద్యోగంను బట్టి, మరి నీకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, లేకపోతే ఏ ఆధిక్యతను బట్టి కూడా నేను గర్వించకూడదు. గర్వించినట్లయితే అవి మన యుద్ధ నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోబడతాయి. ఉదయకాలం దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనం మరి ఏ గుంపులో ఉంటున్నాం? ఈ దేవుని బట్టి సంతోషించేటువంటి వాళ్ళకి మరి ఒక పేరు పెట్టింది. సామెతల గ్రంథంలో ఒక పేరు వారి గురించి చూస్తాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, 2వ అధ్యాయం 14వ వచనం, కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. ఎవరు కీడు చేయటం సంతోషించేది? 12వ వచనంలో, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టి వారు అంటే ఎవరు? దుష్టులైన వారు, మూర్ఖులైనటువంటి వారు. అట్టి వారు చీకటి త్రోవులలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. ఎంత భయంకరమైన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఎవరైతే దేవుని బట్టి సంతోషించారో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ యొక్క మార్గము దుష్టుల మార్గము, వాళ్ళ యొక్క మార్గము చీకటి మార్గము. వాళ్ళు యథార్థ మార్గమును విడిచిపెట్టి చీకటి మార్గంలో వాళ్ళు నడుస్తారని దేవుని వాక్యం చెప్తుంది. అలా నడిస్తే వచ్చే సమస్య ఏంటంటే 15వ వచనంలో చూస్తాం, వారు నడుచుకొను త్రోవలు వంకరివి. వారు నడిచేటువంటి త్రోవలట అవి వంకరివిగా ఉంటాయి. వంకర త్రోవలు ఎప్పుడు కూడా అవి ప్రమాదకరమైనవి. మనం హైవేలో వెళ్తున్నట్లయితే
ఎక్కడైతే ఆ కర్వ్స్ ఉన్నాయో, వంకర్లు ఉన్నాయో, అక్కడ ఒక సైన్ బోర్డు ఉంటుంది. డేంజర్ మార్క్ పెట్టి ఉంటుంది అక్కడ. ఆ కర్వ్ వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, లేనట్లయితే ప్రమాదాలు జరుగుతాయి అక్కడ. ఇదిగో ఎవరైతే దేవుని విడిచిపెట్టి కీడి చేయడంలో సంతోషిస్తారో, ఈ దుష్టులైనటువంటి వారి ప్రవర్తన మూర్ఖమైన ప్రవర్తన ఉంటుంది. వాళ్ళు నడిచేటువంటి త్రోవలు అవి వంకరి త్రోవలుగా ఉంటాయని మనం చూస్తున్నాం. అయితే అదే సమయంలో దుష్టులకి ఆపోజిట్ ఈ సామెతల గ్రంథంలో మనం పదే పదే ఈ రెండు కంపారిజన్స్ చూస్తాము. దుష్టులైన వారు ఉంటారు, మరి నీతిమంతులైన వారు ఉంటారు. నీతిమంతులైన వారి గురించి, దుష్టుల గురించి సామెతల గ్రంథంలో చాలా గొప్పగా విరివిగా రాయబడినాయి. అయితే ఈ సమయంలో మనము కీర్తనలో ఉన్నట్టుగా ఒక మాట చదువుకుందాం. కీర్తన మొదటి కీర్తనలో 1-2 వచనాల్లో ఈ మాట వ్రాయబడినాయి. మొదటి కీర్తన 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. 2 రకాలను అని ఇక్కడ చూస్తున్నాం మనం. దుష్టులు ఉన్నారు. దేవుని వాక్యం ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో మనం నిలవద్దు, అపహాసకులు కూర్చుండేటువంటి చోటులో మనము కూర్చుండవద్దు, అటు వారితో సహవాసం వద్దు. దానికి బదులుగా మనం ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. 37 కీర్తనలు మనం చూచాం, యెహోవాను బట్టి నీవు సంతోషించమని. ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా ధర్మశాస్త్రమును బట్టి సంతోషించమని, ఆనందించమని. ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారో ఆటోమేటిక్గా దేవుని మాట అయినటువంటి ఆయన వాక్యాన్ని బట్టి కూడా సంతోషిస్తారు. అంతే కదా. ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం ఉన్నప్పుడే ఆ వ్యక్తి మాట్లాడే మాటలు కూడా మనకి ఇష్టంగా తోస్తాయి. ఆ ఎదుటి వ్యక్తి మీద మనకి మంచి అభిప్రాయం లేదనుకోండి, ఆ వ్యక్తిని మనము ఇష్టపడట్లేదు అనుకోండి, వాళ్ళు ఒకవేళ మంచి చెప్పినా అది చెడుగానే కనపడుతుంది మనకి. కాబట్టి ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారో ఆయన మాటను బట్టి, ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వారు ఆనందిస్తారు. మరి ఎవరైతే అలా ఉంటారో అట్టి వాళ్ళు మరి ఆయన వాక్యాన్ని ధ్యానించేటువంటి వారు ఉంటారు. ఎవరైతే ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో వాళ్ళు ఎలా ఉంటారట? నీటి కాలువల యోరను నాటబడినదే, ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఎంత చక్కని మాటలు, ఎంత వాగ్దానంతో కూడిన మాటలు మనం చూస్తున్నాం ఇక్కడ. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ఆనందిస్తామో, ఆయన త్రోవను బట్టి మనం ఆనందిస్తామో, ఆయన వాక్యాన్ని బట్టి మనము మరి ఆనందించి దాన్ని ధ్యానిస్తామో, అప్పుడు మనం ఎలా ఉంటామంట? ఒక చెట్టుని ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఆ చెట్టు ఎటువంటి చెట్టు అట? నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు. ఆ నీటి కాలువ ఉందనుకోండి, దాని పక్కనే చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది, ఎందుకంటే దానికి నీరు కొదువు ఉండదు కాబట్టి. అటువంటి వారు ఎవరంటే నీతిమంతులైనటువంటి వారు. అందుకే కిందకు వచ్చేసరికి రాయబడింది, కాబట్టి న్యాయ విమర్శలు 5వ వచనంలో, న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మరి మనం ఏ మార్గంలో ఉంటున్నాం? మనం దేవుని మార్గంలో ఉంటున్నామా? నీతిమంతుల మార్గంలో మనం ఉంటున్నామా? లేక దుష్టుల మార్గంలో ఉంటున్నామా? దేవుని మార్గంలో ఉంటే మరి ఆ మార్గము దేవునికి తెలిసిన మార్గం, అది ఆయన కుమారుడు చూపించిన మార్గం. దానిలో మనము నడిచినప్పుడు అది ఇరుకైన మార్గమైనప్పటికీ ప్రభువు చెప్పినట్లుగా దానిలో మనము నడిచినట్లయితే ఆయనే మనల్ని నడిపిస్తాడు. అది కాకుండా మనము మరి దుష్టుల మార్గంలో వెళ్ళినట్లయితే అది ఎక్కడికి నడుపుతుందట?
అది నాశనమునకు నడుపుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మీకు 2 రాజులను మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒకరు నెబుకద్నెజరు, మరి ఒకరు దానియేలు. నెబుకద్నెజరు గురించి మనం చూసినప్పుడు మరి అతడు దేన్ని బట్టి సంతోషించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మనం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం చూద్దాం. 11వ వచనం నుండి. ఇక్కడ నెబుకద్నెజరు రాజుకి ఒక కల వచ్చినది. ఆ కళ ఏమిటన్నది తనకు తానే ఇక్కడ రాస్తున్నాడు. 10వ వచనం. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనము కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పై కొమ్మలు ఆకాశమును కంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలున్నంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దానిలో ఉండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండగా నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుండగా జాగరూకుడు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగున బిగ్గరగా ప్రకటించును. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయము. పశువులను దాని నీడ నుండి తోలివేయడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగురుకొట్టండి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలుగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మారు మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఒక కల వచ్చింది నెబుకద్నెజరుకు. ఆ కలలో చెట్టు బ్రహ్మాండంగా వృద్ధి చెందింది. దాని కొమ్మలు ఆకాశమునకు అంటేదంటగా మరి ఎత్తుగా అవి పెరిగాయి. మరి దాని మీద పండ్లు విస్తారంగా ఉన్నాయి. అది ఎలా ఉందంటే సమస్త జీవకోటికి సరిపడ ఆహారం దాని మీద ఉన్నది. ఇంత విస్తారంగా పడినటువంటి ఈ చెట్టును గురించి మరి ఒక పరిశుద్ధుడు వచ్చి అంటున్నాడు ఏమనంటే ఈ చెట్టును నరికివేయమంటున్నాడు, దాని కొమ్మలను కొట్టివేయమంటున్నాడు. అది 7 కాలములు గడిచే వరకు అలా ఉండనివ్వమని చెప్తున్నాడు. ఈ కల వచ్చింది. ఈ కల వచ్చినప్పుడు అతను మరి కలవరముతో దాని అర్థం కొరకు మరి దానియేలును, బెల్తెషాజరుగా పిలువబడినటువంటి దానియేలుని పిలిపించి కథను చెప్పాడు. ఆ కథను చెప్పినప్పుడు, ఈ కళను చెప్పినప్పుడు ఆ కళ భావాన్ని మరి దానియేలు అది విన్నప్పుడు దానియేలు మనసు చాలా తొందర కలుగుతుంది, చాలా తొందరపడుతుంది. ఇది విన్న తర్వాత ఎంతో కలవరంతో ఉన్నటువంటి దానియేలు తనేమంటాడంటే, రాజా, ఈ కళ అది నీకు కాకుండా శత్రువులు జరిగితే బాగుండేదేమో, కానీ విషయం ఏంటంటే ఆ చెట్టు నీవే, ఆ చెట్టువి నువ్వే. మరి నువ్వెంతగానో ఆశీర్వదించబడ్డావు, కానీ ఈ చెట్టు కొట్టివేయబడుతుంది. అయితే మొద్దు ఉంది కాబట్టి తిరిగి మరలా నీవు రాజు అవుతావు. బొద్దు కూడా లేకపోతే ఇక అవకాశం ఉండేది కాదు. మనం చూస్తూ ఉంటాం కదా, అక్కడక్కడ చెట్లు కొట్టేస్తారు, లేకపోతే గాలి వానలు వచ్చినప్పుడు పెద్ద చెట్లు పడిపోతాయి. అవి పడిపోయినా కానీ మొద్దు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మరలా అవి చిగురుస్తాయి. మరి ఇటువంటి కళ వచ్చింది, కొంతకాలం అయింది, 12 నెలలు గడిచాయట.
28వ వచనం చూస్తే, పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. చెప్పినటువంటి కళ నెరవేర్పుకి సమయం ఆసన్నమైంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు చెప్పే ఏ మాట కూడా నిరర్ధకము కానేరు, దాని కాలంలో అవి నెరవేరుతాయి. దేవుడు చెప్పినట్లుగానే మరి ఆ సమయం వచ్చినప్పుడు ఆ కళ నెరవేరిపోస్తుంది. రాజు తాను ఉన్నటువంటి బబులోను మహానగరాన్ని చూసుకొని గర్విస్తున్నాడు. నేనే కదా దీన్ని కట్టింది, నా బలము, నా శక్తి, నా యుక్తి వల్లే కదా ఈ మహానగరాన్ని నేను కట్టుకున్నాను అనుకున్నాడు. తనకు కలిగిన దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. తనకు కలిగినటువంటి ఆ యొక్క గొప్ప మరి సర్వ సమృద్ధిని బట్టి అతడు గర్వించటం మనం చూస్తున్నాం. ఇక్కడ రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, నీకు ఇదే ప్రకటన, నీ రాజ్యముని యుద్ధ నుండి తొలగిపోవు, తమ యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింపు నిశ్చయించునో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకిలాగూ జరుగునని చెప్పాను. ఆ గడిలోనే అలాగను నెబుకద్నెజరుకు సంభవించను. మానవుల్లో నుండి అతని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఈకెల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివి ఆయన. దేవుడు చెప్పినట్లుగానే అతని మీద ఉగ్రత వచ్చింది. తనకిచ్చినటువంటి ఆధిక్యత ఇచ్చిన దేవుని బట్టి అతడు సంతోషించకుండా తన కలిగినటువంటి మరి ఆ మహాపట్టణాన్ని బట్టి గర్వించినప్పుడు దేవుడు అతని రాజ్యం నుంచి తొలగించి వేశాడు. అయితే ఎప్పుడైతే అతనికి మానవ మనసు వచ్చిందో అప్పుడు మరలా దేవుడు అతన్ని రెస్టోర్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం గమనిస్తుంది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగిన దేన్ని బట్టి మనం సంతోషించకూడదు, కానీ వాటిని బట్టి కృతజ్ఞత చెప్తూ దేవుని స్తుతించుకుంటూ ఆయనను బట్టి మనం సంతోషించాలి. ఎవరి వద్ద నుంచి అయితే పొందుకున్నామో ఆయన్ని బట్టి మనము సంతోషించాలి. కానీ ఇచ్చిన వాణిని మనం ప్రక్కన పెట్టేసేసి ఆయన మాటను పడిచె వినపెట్టి ఆయన్ని విడిచిపెట్టేసి ఏవైతే ఆయన యుద్ధ నుండి పొందుకున్నామో వాటిని బట్టి అతిశయించడం మొదలు పెడితే వాటిని దేవుడు మన ఎదురు నుంచి తొలగించి వేస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాం. రెండవది, దావీదు గురించి మనం ఆలోచన చేసినట్లయితే పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. 21వ కీర్తన 1వ వచనంలో దావీదు ఏమంటున్నాడు మనం చూద్దాం. 21వ కీర్తన 1వ వచనం, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అద్భుతమైన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడేమో నెబుకద్నెజరు రాజు తనకు కలిగినటువంటి ఆ మహాబబులోను పట్టణాన్ని బట్టి సంతోషించాడు, గర్వించాడు, అతిశయించాడు. ఇది నా పనే కదా, నా చేతి పని, నా గొప్పతనం అనుకున్నాడు. అతడు ఒక పిచ్చివాడిగా అయిపోయాడు, ఒక పక్షిరాజుగా మారిపోయాడు. మంచులు తడిసి వికృతమైన రూపం అతనికి వచ్చేసింది. కానీ ఇక్కడ దావీదైతే ఏం చేస్తున్నాడు? రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. దావీదు రథమును బట్టి మరి గుర్రాలను బట్టి అతిశయపడట్లేదు. ఎందుకంటే 20వ కీర్తన కూడా దావీదు రాసిన కీర్తనే. దావీదు దేవుని బట్టి అతిశయపడుతున్నాడు.
ఆయన ఇచ్చే రక్షణను బట్టి ఆయన హర్షిస్తున్నాడు. దేవుడిచ్చేటువంటి ఆ కాపుదలను బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు రాజుగా అభిషేకం పొందిన తర్వాత వెంటనే రాజు అవ్వలేదు, మనందరికి తెలుసు. దాదాపు 15-16 సంవత్సరాల వయసులో ఉండగా మరి గొలియాతును చంపి ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి కష్టాలు మొదలైనవి. దాదాపు 10-15 ఏళ్ళు, 30వ ఏట వచ్చినప్పుడు అప్పుడు రాజు అయ్యాడు. ఈ మధ్యకాలంలో మరి దావీదు దేవుని మీద ఆధారపట్టు నేర్చుకున్నాడు. సౌలు అతన్ని తరుముతూ ఉన్న పరిస్థితులు చంపాలని దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించాడు, దేవునిని బట్టి ఆనందించాడు. అందుకనే 119వ కీర్తనలో మనం చూసినట్లయితే దాదాపు 7 సార్లు వ్రాయబడింది ఒక మాట. ఆయన వాక్యాన్ని బట్టి తాను హర్షిస్తున్నట్లు, అతిశయిస్తున్నట్లు, దాన్ని బట్టి ఆనందిస్తున్నట్లు 119వ కీర్తనలో దావీదు అంటాడు. ఒక మాట చూద్దాం. 119వ కీర్తన 16వ వచనం మనం చూసినట్లయితే 119వ కీర్తన 16వ వచనం, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక ఉండేదను. హర్షించడం, డిలైట్ ఇంగ్లీష్లో వాడబడినటువంటి మాట. ఆయన కట్టడను బట్టి దావీదు ఆనందించాడు. ఈ పెద్ద అధ్యాయములో మరి కీర్తనలో 7 మార్లు ఆయన కట్టలను బట్టి సంతోషిస్తున్నట్లు, హర్షిస్తున్నట్లు మరి ఇక్కడ వ్రాయబట్టు మనం చూస్తాం. మరి ఆ విధంగా దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాడు కాబట్టి, దేవుడిచ్చేటువంటి బలాన్ని బట్టి సంతోషించాడు కాబట్టి దావీదుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఎందుకనంటే అతని యొక్క మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేశాడు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను, చక్కని మాట అంటున్నాడు, అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు, ఆయుష్యమని అతన్ని అడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నుంచి దీర్ఘాయువు నీవు దయచేస్తున్నావు, నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. ఎలాగనగా రాజు యెహోవా యందు నమ్మకించి ఉన్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచున్నాడు. చూడండి, ఇన్ని ఆశీర్వాదాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడైతే మనం దేవుని బట్టి సంతోషిస్తామో, మన బలాన్ని, మన శక్తి, మన యుక్తిని బట్టి కాదు కానీ ఆయన బలాన్ని బట్టి ఆనందిస్తామో, ఈ ఆశీర్వాదాలన్నీ దీర్ఘాయుష్ను పొందుకుంటాం. మరి సదాకాలం ఉండే దీర్ఘాయుష్ అంటే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఇహలోకపరమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. మన మనోభీష్టం నెరవేరుతుంది, మన హృదయ వాంఛలు నెరవేరుతాయి. కనుక ఉదయకాలంలో మరి దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాము అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఇఫ్ యు డిలైట్ ఇన్ యువర్ గాడ్, గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్. ఎప్పుడైతే దేవుని బట్టి నీవు సంతోషిస్తావో అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను నెరవేరుస్తాడని దేవుని వాక్యం చూస్తున్నాం. అయితే మరి అన్ని పరిస్థితుల్లోనూ దేవుని బట్టి ఆనందించాలి. అన్నీ బాగున్నప్పుడే కాదు, ఒకవేళ పరిస్థితులు ప్రతికూలం ఉన్నప్పటికీ కూడా మనం దేవుని బట్టి ఆనందించడం మనము నేర్చుకోవాలి. అందుకే హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో మనందరికి బాగా సుపరిచితమైన మాట ఒకసారి చదువుకుందాం. హబక్కూకు గ్రంథము, బైబిల్స్ ఉన్న వాళ్ళు దయచేస్తేండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము 2వ భాగం నుంచి వచ్చినట్లయితే ఈ విధంగా రాయబడింది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంటే ఇక్కడ దేని గురించి అంటే
శత్రువు గురించినటువంటి భయం, శత్రు రాజులు యెరూషలేమును చుట్టుముట్టుతున్నటువంటి పరిస్థితులలో ప్రవక్త కూడా ఎంతో కలవరానికి గురవుతున్నాడు. ఈ దినాల్లో మనం కూడా అదే పరిస్థితిలో ఉంటున్నాం. భయంకరమైన కరోనా వ్యాప్తి చెంది అనేక మంది, మనకు తెలిసిన వాళ్ళు కూడా, మన ప్రియులైన వారు అనేక మంది కోల్పోతున్నాం. ఇటువంటి పరిస్థితులలో మరి కలవరం, భయము ఆవరించిన పరిస్థితులు. అంతేకాదు 17వ వచనం అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించుదాను. నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించుతాను. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా దేవుని బట్టి మనం ఆనందించగలగాలి. మరి 1-2 రోజుల క్రితం వార్తల్లో చెప్తా ఉన్నారు, ఈ కరోనా వైరస్ ప్రభావం దీన్ని బట్టి మరి 2 కోట్ల మంది పైగా తమ ఉద్యోగాలను కోల్పోయారట. ఎక్కడ చూసినా కానీ నష్టాలు, వ్యాపారాలు నష్టాలను వెళ్ళిపోతున్నాయి. అనేక మంది నిరుద్యోగులు అయిపోయారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు అనేక మంది తమ ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. కొన్ని చోట్ల సగం సమయం జీవితాలు పొందుకొని కాలాన్ని వెళ్ళిపుచ్చుతూ ఉన్నారు. చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ ప్రవక్త కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు. అయినప్పటికీ తను ఏం చేస్తున్నాడంటే, నేను యెహోవా యందు ఆనందించుతాను. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న దేవుని బట్టి ఆనందించాలంటే విశ్వాసం కావాలి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండగలగాలి. అందుకని అంటున్నాడు, ప్రభువా యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచ్చేను. ఆయన నన్ను నడిపిస్తాడు, నాకు బలం ఇస్తాడు, నాకు శక్తినిస్తాడు, నాకు క్షేమాన్ని ఇస్తాడు అని ఆయన నమ్మాడు. కాబట్టి మరి ప్రవక్త ఒక పక్కన భయం ఉన్నా, కలవరం ఉన్నా, మరి చేతిలోనికి పంట రాకపోయినా, చేతిలోనికి పంట రానప్పుడు తినడానికి తిండి ఉండని పరిస్థితి. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నేను యెహోవా యందు ఆనందించదు, నా దేవుని బట్టి నేను సంతోషిస్తానని చెప్పంటున్నాడు. పౌలు కూడా అదే మాట అంటున్నాడు కదా. మనందరూ కూడా పరిచయమైనటువంటి వాక్యవాదం అది చదువుకొని మనము ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక, క్షమించండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియపడనేది, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేన్ని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మళ్ళీ చెప్తున్నాను, ఆనందించండి అంటున్నాడు. వాస్తవానికి పౌలు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో తానుండి కూడా, అటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో తాను ఉండి కూడా మరి ప్రభుని బట్టి ఆనందించమని రాస్తున్నాడు. చూడండి. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభుని బట్టి ఆనందించడం నేర్చుకుంటామో, చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మనము విశ్వాసంతో ముందుకు కొనసాగేటువంటి అవకాశం మనకు ఉంటుంది. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన మన హృదయ వాంఛనాన్ని నెరవేరుస్తాడు. అన్నిటికన్నా మించి సమాధానాన్ని ఇస్తాడు. అదే అంటున్నాడు. అప్పుడు 7వ వచనంలో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండదు. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు, మరి తలంపులు, హృదయములో కలవరము కలిగినప్పుడు మనుషులు చాలా భయానకమైనటువంటి పరిస్థితులను వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితులను వెళ్ళిపోతారు.
నిరాశకు గురైపోతారు, నిస్పృహకు గురైపోతారు. అందుకే అనేక మంది ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఆ విధంగా నిత్య నరకాగ్నికి పాలైపోతున్నారు. కానీ దేవుని బిడ్డలకు మనం అటువంటి పరిస్థితులకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, అన్నిటికీ పైన ఉన్నటువంటి వాడు. ఆయన సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. శిష్యులతో కూడా అదే అంటున్నాడు, నా యొక్క శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాడు, లోకం ఇచ్చినట్టు కాదన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారు, అదే కాలంలో మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా మరి మీ గృహాల్లో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మరి నాకైతే తెలియదు, కానీ దేవునికి అన్నీ తెలుసు. మన కష్టం, మన నష్టం, మన వేదన, మన బాధ, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన, చింత, భయాలు, అనారోగ్యతలు అన్నీ కూడా దేవుడు ఎరిగినటువంటి వాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ఎవరు కూడా సిగ్గునందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు దేన్ని బట్టి ఆనందిస్తున్నారు? దేవుని బట్టి ఆనందిస్తున్నారా, లేక దేవుని కృపలో పొందుకున్న వాటిని బట్టి మనం ఆనందిస్తున్నామా? ఎప్పుడైతే దేవుని బట్టి కాకుండా దేవుడు ఇచ్చిన వాటిని బట్టి ఆనందించడం మొదలు పెడతామో, అది ఒక మరి ఉరిగా మనకు మారుతుంది. అవి మనకు దూరం అయిపోయేటువంటి పరిస్థితి రావచ్చు. నెబుకద్నెజరు రాజుకు వలె. దావీదైతే అలా చేయట్లేదు. దేవుని బట్టి, దేవుని బలాన్ని బట్టి, ఆయన కృపను బట్టి ఆనందిస్తున్నాడు. మరి ఆ విధమైనటువంటి కృప మనకు కూడా కలగాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించడం. ఎప్పుడైతే మనం అలా ఆనందిస్తామో, మనం ఒక మరి నీటి కాలువలు ఎవరో నాటబడిన చెట్టు వలె ఉంటాం. లేనట్లయితే వాడిపోయేటువంటి ఆకు కూరవలైపోతామని దేవుని వాక్యం సెలవించడం మనం చూస్తున్నాం. ఉదయకాలం మరి తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను బట్టి సంతోషించటం, నీ వాక్యాన్ని బట్టి ఆనందించటం, నీ వాక్యములు ఆనందించటం నాకు, నా కుటుంబానికి, మా సంఘానికి నేర్పించని ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, ఉదయకాలం నీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం నాయన. నిన్ను బట్టి ఆనందిస్తే కలిగేటువంటి దీవెనలు ఎంతో ఉన్నతంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా మించి ప్రభు ఇహలోకమైన దీవెనలే కాదు, కానీ నిత్యమైనటువంటి సంతోషం, సమాధానం, నిత్య రాజ్యంలోనికి ప్రభా ప్రవేశాన్ని మాకు నీవు సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడు అయినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ మాటలు మేము వింటుండగా మేము తండ్రి దుష్టుల వలె కాక తండ్రి నాయన, నీ బిడ్డలుగా తండ్రి నిన్ను ఎరిగినటువంటి వారిగా నీ వాక్యానికి లోబడేటువంటి మనసు మాకు అనుగ్రహించండి. నిన్ను బట్టి ప్రభా, నీ వాక్యాన్ని బట్టి సంతోషించడం మాకు నేర్పించండి. నీ వాక్యాన్ని బట్టి అతిశయపడటం నేర్పించండి. లోకస్తులైన వారు వారికి కలిగినటువంటి వాటిని బట్టి అతిశయించి నశించిపోవడం గురించి మేము వింటూ ఉన్నాం. మరి మేమైతే ప్రభా ఎల్లప్పుడూ నిన్ను బట్టి ఆనందించేటువంటి కృప సమృద్ధిగా మాకు అనుగ్రహించమని, ఈ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావానికి చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున మిక్కిలిగా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
మహిమానందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. మహోన్నతుడా గొప్ప దేవ యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. మరి ఒకసారి ప్రభా మరి యొక్క పునరుత్థాన దినంన ప్రభా నేను స్తుతించి కనపరిచి భాగ్యం మాకు దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. మంచి పాటలతో మంచి మ్యూజిక్తో ప్రభా నేను స్తుతించే భాగ్యం మాకు దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి మంచి మెసేజ్ కూడా మీరు దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఆనందించండి అని మీరు చెప్తున్నారు ప్రభా. నీకు స్తోత్రం. నిజమే ప్రభా, నీ అందు మేము ఆనందించే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఆనందించి మరలా చెప్తున్నాను, ఆనందించిన నీ వాక్యం చెప్తుంది అయినా. కాబట్టి నైనా ఆ యొక్క వాక్య ప్రకారం మేము ఎల్లప్పుడూ నీ అందు ఆనందించే కృపను మాకు అనుగ్రహించగల వరకు వచ్చినాం తండ్రి. నీ అందు నీలో ఉన్న వారికి ఆనందం ఉంటుంది నాయనా. నీలో ఉన్నవారికి ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పటికి నైనా ఆ యొక్క తండ్రి ఆ బాధలను తప్పించి మాకు ఆనందం ఇచ్చే దేవుడే ఉంటున్నావు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభా తండ్రి మమ్మల్ని కాపాడుతున్న దేవానికి స్తోత్రం. ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడి తండ్రి మంచి ఆరోగ్యం దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి ప్రభా. మరి మేము ఎల్లప్పుడు ప్రభా నీ అందు ఆనందించే కృపను మాకు అనుగ్రహించండి అయినా. నీ అందు ఆనందించే కృపను మాకు అనుగ్రహించండి ఎల్లప్పుడు ప్రభా. నీతో మేము ఎక్కువ సమయం గడిపినప్పుడైనా ప్రభా ఈ విధంగా మేము ఆనందించగలం నైనా. కాబట్టి ప్రభా నీ కృపతో మమ్మల్ని నడిపించండి నైనా, నడిపించండి. ఎల్లప్పుడు నీ అందు ఆనందించే కృపను అనుగ్రహించగల వరకు వచ్చినాం తండ్రి. మళ్ళీ తండ్రి రాజశేఖర్ గారిని కూడా దీవించండి అయినా, దీవించండి. మంచి వాక్యం మాకు అందించినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఆయన కరోనా నుంచి తప్పించిన దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. ఆయన క్వారంటైన్ ఉన్నప్పటికి నాయన ఆయనతో మీరున్నారు. మంచి తండ్రి ఆరోగ్యం ఇచ్చినారు, బలమును శక్తిని దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ఆయన కుటుంబాన్ని దీవించండి, అందరు దీవించగల వరకు వచ్చినాం తండ్రి ప్రభా. మరి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించగల వరకు వచ్చినాం. ఇది ఎవరెవరైతే వింటున్నారో ప్రభా వారిని కూడా దీవించండి అయినా, దీవించగల వరకు వచ్చినాం తండ్రి. కరుణించండి ప్రభా, కరుణించండి అయినా, కరుణించండి ప్రభా. తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా తండ్రి ఏ బాధ కష్టం లేకుండా కాపాడగల వరకు వచ్చినాం తండ్రి. ఎవరికైతే గర్భఫలం అవసరం ఉందో ప్రభా, గర్భఫలం లేక బాధపడుతున్నారో వారి గర్భఫలం దయచేయండి అయినా, గర్భఫలం దయచేయండి. పెళ్ళి కాని వారు ఉంటున్నారు ప్రభా, పెళ్ళి కాని వారి విషయంలో కూడా నడుకున్నాం ప్రభా. మరి మంచి లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి అన్న ప్రభా. కుటుంబ సమస్యతో బాధపడుచున్న వారి కుటుంబ సమస్యలు తీసివేయగల వరకు వచ్చినాం తండ్రి ప్రభా. ఆర్థికంగా ప్రభా కష్టం ఉన్నవారిని తండ్రి సహాయం చేయండి నాయన, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. మరి మీరే ప్రభా మాకు అన్ని విధాలుగా సరిపోయిన దేవుడే ఉంటున్నారు, సమయానుకూలమైన సహాయం చేసే దేవుడే ఉంటున్నారు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం. కాబట్టి ప్రభా ఇది మంతే ప్రభా మాతో ఉండండి. వాక్యం విన్నవారు ప్రతి ఒక్కరు దీవించండి ప్రభా తండ్రి. మళ్ళీ ఈ విధంగా మేము కూడి నేను స్తుతించే వరకు నీ గాయపడ్డ హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మా ప్రభువును యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం ఎల్లప్పుడు తోడు నీడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించును గాక. ఆమెన్.